ఎంపీపీఎస్ బీసీ కాలనీ బొల్లారం మండల్ జిన్నారం జిల్లా సంగారెడ్డి ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు ఎఫ్ఎల్ఎన్ వండర్ బాక్స్ను అన్బాక్సింగ్ చేయడం వాటి గురించి వివరించడం జరుగుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎఫ్ఎల్ఎన్ అనగా ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ. వండర్ బాక్స్ అనగా వండర్ అంటే అద్భుతం, ఆశ్చర్యార్థకం, సర్ప్రైజ్. ఈ వండర్ బాక్స్ అంటే మనకు ఎన్నో అద్భుతాలను సృష్టించే బాక్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ వండర్ బాక్స్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టీఎల్ఎమ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటారు, టీచింగ్ ఎయిడ్స్ ఉన్నాయి, టీచింగ్ పజిల్స్ ఉన్నాయి. విద్యార్థి చూస్తూ ఆడుకుంటూ నేర్చుకునేటటువంటి ఎడ్యుకేషన్ ఈ వండర్ బాక్స్ ద్వారా లభిస్తుంది. దీనిలో ముఖ్యంగా విద్యార్థి యూజెస్ ఆఫ్ వండర్ బాక్స్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ బాలవాటిక. బాలవాటిక అంటే అంగన్వాడీ. ఈ వండర్ బాక్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాన్సెప్ట్ ఆఫ్ బాలవాటిక అండ్ యూజ్ ఆఫ్ వండర్ బాక్స్. మన అంగన్వాడీలో 3+ ఉన్న విద్యార్థులు అంటే 3 సంవత్సరాల పైన విద్యార్థులు జాయిన్ అవుతారు. అక్కడ విద్యార్థులకు చదవడం రాయడం రాదు. అలాంటి వారిలో ఆటల ద్వారా ఆడుతూ నేర్చుకుంటారు కాబట్టి ఇది చైల్డ్ సెంటర్గా ఉంటుంది. కాబట్టి ఈ టీఎల్ఎం అనే పజిల్ గేమ్స్ ఇలా చిన్న చిన్న అంకెల ద్వారా విద్యార్థులు నేర్చుకోవడానికి ఈ వండర్ బాక్స్లో మొత్తం 19 ఐటమ్స్ అనగా 19 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 19 ఐటమ్స్కు ఒక మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ 19 ఐటమ్స్లో పజిల్స్ ఉంటాయి, టీఎల్ఎమ్స్ ఉంటాయి, ఆడుకోవడానికి మల్టిపుల్గా ఉపయోగించే టీఎల్ఎమ్స్ కూడా ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా విద్యార్థులు చైల్డ్ సెంటర్గా ఉంటుంది. ఈ వండర్ బాక్స్ తయారు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మన పాఠశాల నందు అంగన్వాడీలు, బాలవాటికలు కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి విద్యార్థులు మన పాఠశాలకు వస్తారు కాబట్టి ఆ విద్యార్థులకు రాగానే రాయండి, చదవండి అని చెప్పడం ద్వారా విద్యార్థులు భయాందోళనకు గురవుతారు. కాబట్టి ఈ వండర్ బాక్స్ ద్వారా చిన్నపిల్లలకు 3+ ఉన్న విద్యార్థులకు మనము ఆటలు ఆడించుకుంటూ వాటి సంఖ్యలను పరిచయం చేయొచ్చు, అంకెలను పరిచయం చేయొచ్చు. అలాగే విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి ఫిజికల్ ట్రైనింగ్ ద్వారా, పజిల్స్ ద్వారా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ద్వారా విద్యార్థులు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. కాబట్టి ఈ వాతావరణంలో మనకు ఈ వండర్ బాక్స్ ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా ఈ వండర్ బాక్స్ వల్ల మన విద్యార్థి చదవడం రాయడం అనేది ఉండదు. ఆడుతూ పరిచయం చేసుకుంటాడు. చదవడం రాయడం అనేది తర్వాత నెక్స్ట్ స్టెప్లో నేర్చుకుంటాడు. ఇందులో యాక్టివిటీస్ అన్నీ చైల్డ్ సెంటర్గా ఉంటుంది. ప్రతి విద్యార్థి సింగిల్గా లేదా వ్యక్తిగతంగా లేదా గ్రూప్గా కూడా ఆడుకోవచ్చు. దీని ద్వారా విద్యార్థి 100% నేర్చుకోవడం జరుగుతుంది. ఈ చైల్డ్ సెంటర్ దానిలో మనకు ముఖ్యంగా ఇందులో 19 ఐటమ్స్ ఉన్నాయి. దీనిలో సర్కిల్ పజిల్స్, అసెండింగ్ డిసెండింగ్లో స్మాల్ నంబర్, బిగ్ నంబర్, ఫేస్ మజిల్, ఆకారాలు అమరికలు, తర్వాత క్రాస్ ఆర్ సమాంతర లైన్ నంబర్ గ్రిడ్, చూసి పరిష్కరించడం, టాంగ్రామ్, ఇలాంటి అన్ని ఐటమ్స్ చిన్న పజిల్స్, చిన్న ఆటల ద్వారా విద్యార్థి నేర్చుకోవడం జరుగుతుంది. ఇలా ఈ వండర్ బాక్స్ ద్వారా విద్యార్థి సొంతంగా ఆలోచించుకోగలుగుతాడు. ఒక పజిల్ చేసే ముందు ఆలోచిస్తాడు, ఇది ఎలా ఉంటుంది, అలా అనే థింకింగ్ పవర్, లాజికల్ పవర్ చాలా తొందరగా విద్యార్థికి రావడం జరుగుతుంది. అలాగే యాక్టివిటీ చేయడం ద్వారా విద్యార్థి చురుకుగా అందులో పార్టిసిపేట్ చేయడం, ఈ ఆటలు ఎంత టైంలో చేస్తున్నామనే టైం స్పీడ్ పెరగడం, తర్వాత భయాందోళనలు లేకుండా ఆటలో విద్యార్థి 100% నేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగానే
ఈ వండర్ బాక్స్ అనేది విద్యార్థులకు ఒక అద్భుతమైన వరం. ఇది ప్రభుత్వం వారు వారి సిలబస్కి అనుకూలంగా విద్యార్థుల భయాందోళనలు గురి కాకుండా ఉండడం కోసం ఇలాంటి ఈ వండర్ బాక్సులు ఉండడం వల్ల మన విద్యార్థులు ఎన్నో అద్భుతాలు కూడా చేయడానికి వీలవుతుంది. ఈ వండర్ బాక్స్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ అనేది దేశవ్యాప్తంగా అందరి కొరకు ఈ 3+ ఉన్న విద్యార్థులకు మొదటగా ఇది ఉపయోగించుకోవచ్చు. మన పాఠశాల నందు ఈ వండర్ బాక్స్ను మనము మొట్టమొదటగా పాఠశాలలో 1వ తరగతిలో లేదా అంగన్వాడీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు వీటిని ఉపయోగించుకుంటూ వాళ్ళతోటి ఆడించుకుంటూ చిన్న చిన్న పజిల్ చేసుకుంటూ వాళ్ళ మైండ్ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, థింకింగ్ విధానాన్ని, సమయస్ఫూర్తిని, వాళ్ళ యాక్టివిటీ చేసే విధానాన్ని, వాళ్ళని అందరినీ అందులో పార్టిసిపేషన్ చేసే విధంగా వాళ్ళందరినీ ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళతో మనం ఆడించుకుంటూ అందులో గ్రూప్ పద్ధతితో తర్వాత చిన్నపిల్లలను పెద్ద పిల్లలను కమాండ్ చేసుకుంటూ వాళ్ళకు చూయించుకుంటూ ఈ ఆటల విధానం నేర్పించడం ఎంతో ఉపయోగకరం. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.